హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, అమ్మ పంపించిన వెజిటేబుల్స్ అన్నీ సెగ్రేట్ చేస్తూ లేట్ అయిపోయేసి హాస్పిటల్కి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళామనేసి. సో అదే అనమాట ఇది. అండ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత హెక్టిక్గా ఉందో ఇదంతా చేసుకోవడము. అండ్ ఇంక ఇదంతా సెగ్రేట్ చేయడానికి నాకు ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. ఇంకా నేను ఈ సర్దడం అంటే మనకి తెచ్చినవన్నీ అలానే ఫ్రిడ్జ్లో తోసేయం కదా. అండ్ ముందు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి అవి ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఇంకా దాన్ని క్లీన్ చేయడానికే నాకు సగం టైం అయితే పట్టేసింది. అండ్ ఇంకా నార్మల్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే నాకు చాలా టైం పడుతుంది. ఇంక ఇవన్నీ సర్దుకొని ఇంకా అదంతా ఎక్కడొక్కడ ఆర్గనైజ్ చేయడానికి ఇంకా టైం పట్టేసింది అనమాట. అందుకనేసి లేట్ అయిపోయింది. అండ్ ఇంకా టమోటాస్ చూసారా అమ్మ ఎన్ని పంపించిందో. ఇంక ఇవన్నీ నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నీ అయితే పంపించింది. సో నార్మల్గా ఒక 2-3 కేజెస్ ఉంటేనే ఇంకా ఎట్లా అయిపోగొట్టాలి అనిపిస్తుంది. ఇంక ఇన్ని ఏం చేయాలనేసి ఇంకా నేను అన్నీ అందులో నీట్గా తెచ్చిన వాటిల్లో అన్ని మంచివన్నీ నీట్గా పక్కన పెట్టి, సో అందులో ఇంకా ఆంటీ వాళ్ళ కోసం పక్కన తమిళ ఆంటీ వాళ్ళకి అందరికీ పంచేసాను అనమాట. ఒక్కొక్కరికి ఒక 1.5 కిలో అలాగా పంచేసాను. ఇంకా బీరకాయ అండ్ కాకరకాయ అన్ని వెజిటేబుల్స్ మొత్తం అన్నీ పంపించున్నది. సో అవి కూడా పంపించున్నాను అందరికీ. అండ్ ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అన్నాను కదా. సో చూస్తేనే మీకే అర్థమైపోతుంది. చాలా పేషెన్సీతో అయితే సర్దుకున్నాను నీట్గా ఎక్కడొక్కడ. మార్నింగ్ లేవడమే ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. రిఫ్రిజిరేటర్ క్లీన్ చేయడం నేను ఈ వ్లాగ్లో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వ్లాగ్లో ఆ వీడియో షేర్ చేస్తుంటే అస్సలు వ్యూస్ రావట్లేదు అండ్ పోవట్లేదు. చాలా తక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. సో ఇంకా ఎందుకు అలా అవుతుందో ఏంటో అర్థం కావట్లేదు. సో అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ని ఇక్కడ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కేదార్ పేరు మీద అన్నదానం చేయించాము 600 పీపుల్స్కి అనేసి ఒక స్కూల్లో అని చెప్పాను కదా, స్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అనేసి. సో ఇంకా ఆ రోజే మా హస్బెండ్ ఒక మాట ఇచ్చినాడు ఆ స్కూల్లో వాళ్ళకి, లైక్ ఒక లైబ్రరీకి కావాల్సిన మనీ ఎంత అవుతుందో అంత నేను డొనేట్ చేస్తాననేసి. సో ఇంకా ఆ మాట అయితే ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అంటే ఒక 4 months బ్యాకే మనీ అయితే డొనేట్ చేశాడు. అండ్ హ్యూజ్ అమౌంటే డొనేట్ చేశాడనమాట. అండ్ నెంబర్ అయితే చెప్పను కానీ డిజిట్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఒక 6 digits అమౌంట్ అయితే డొనేట్ చేశారనమాట. మా హస్బెండ్ ఒకటే కాదు, మా హస్బెండ్ బ్రదర్ మా బావ గారు కూడా డొనేట్ చేశారనమాట. అతను కూడా హ్యూజ్ అమౌంటే 6 digits డొనేట్ చేశారనమాట. సో ఇంకా డొనేట్ చేసిన ఆ మనీ వల్ల ఒక 4 మెంబర్స్కి అయితే ఐఐటీలో సీట్ అయితే వచ్చిందంట. అండ్ ఇంకా మేము మొన్న వెళ్ళాం కదా మా ఇన్లాస్ హోమ్కి, అప్పుడు మా మదర్ ఇన్లా చెప్పారు, వాళ్ళు ఇన్ఫామ్ చేశారనేసి. సో మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఇంకా వాళ్ళు కలవాలి, చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్ అనేసి ఇంకా స్కూల్ సార్ వాళ్ళు అయితే చెప్పారు. బట్ ఇంకా మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి కలవలేకపోయాము. చేసి ఎవరికి చెప్పుకోకూడదు అనుకుంటారు కదా. సో అందుకనేసి ఇంకా నేను 4 months అవుతున్నా మనీ డొనేట్ చేసి ఇంకా నేను షేర్ చేసుకోలేదు ఈ విషయాన్ని. బట్ ఇప్పుడు షేర్ చేసుకునే అవకాశం అయితే వచ్చింది. అండ్ మేము చేసిన మనీ వల్ల 4 మెంబర్స్కి ఐఐటీలో సీట్ రావడం అంటే మాటలు కాదు కదా. సో వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాటలు వినిన తర్వాత. సో అందుకే షేర్ చేసుకుంటాను. అండ్ ఐ విల్ కంటిన్యూ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.